Hello children. Today's our topic is chapter 4, eating habits of animals. So eating habits of animals అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ సెకండ్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం మనం. అంటే ఒక స్మాల్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటి ఇక ఫుల్ డీటెయిల్గా ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్ గురించి ఇచ్చాడు. సో అందులో మనం ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం? ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఏ యానిమల్స్ ఎలా తింటాయి, అంటే ఏమేమి తింటాయి అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. ఫీడింగ్ హ్యాబిట్స్ ఏంటి, ఫుడ్ చైన్ ఏంటి, పెట్స్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ వి నీడ్ టు ఫుడ్ టు గ్రో. ఏంటి, మనకైనా యానిమల్స్కైనా ఏ లివింగ్ హ్యూమన్ బీయింగ్కైనా లివింగ్ థింగ్స్కైనా మనకి ఏం కావాలి? ఫుడ్ కావాలి. అంటే మనం పెరగడానికి, మనం నివసించడానికి ఫుడ్ అనేది కంపల్సరీ. సో ఫుడ్ ఆల్సో గివ్స్ అస్ ఎనర్జీ. ఏం చేస్తుంది, మనం ఫుడ్ మనం తీసుకున్న ఫుడ్ ఏమవుతుంది, ఎనర్జీ రూపంలో మనకి వర్క్ చేసుకోవడానికి ఎనర్జీ అనేది ఇస్తుంది ఫుడ్. లైక్ అస్ యానిమల్స్ ఆల్సో నీడ్ ఫుడ్ ఫర్ ఎనర్జీ. మనలాగానే యానిమల్స్ కూడా సర్వైవ్ అవ్వడానికి ఎనర్జీ అనేది కావాలి కదా. సో దానికి ఏం కావాలి, ఫుడ్ తింటేనే ఎనర్జీ అనేది వస్తుంది. సో యానిమల్స్ కూడా ఫుడ్ అనేది కావాలి టు గ్రో అండ్ టు రిమైన్ హెల్దీ. ఎందుకు ఫుడ్ అనేది, మనలాగే దానికి కూడా గ్రో అవ్వడానికి, హెల్దీగా ఉండడానికి ఫుడ్ అనేది కావాలి. సో ఇక్కడ ఫుడ్ చైన్ ఇచ్చాను ఒకసారి. సో ప్లాంట్స్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సన్ నుంచి ప్లాంట్స్ అనే ఫుడ్ని తీసుకుంటాయి. ప్లాంట్స్ నుంచి ఫుడ్ ఏం తీసుకుంటాయి, హెర్బివోర్స్ తీసుకుంటాయి. హెర్బివోర్స్ నుంచి ఏముంటాయి, కార్నివోర్స్. సో మనం సన్ నుంచి ప్లాంట్స్ అనే ఫుడ్ తీసుకుంటే ఫుడ్ ఇంటి హెర్బివోర్స్ ప్లాంట్స్ని తింటాయి. కార్నివోర్స్ ఏం చేస్తాయి, హెర్బివోర్స్ని తింటాయి. ఫుడ్ చైన్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఆరో మార్క్స్ ఇచ్చే చూడండి, సన్ టు ప్లాంట్, ప్లాంట్ టు హెర్బివోర్స్, హెర్బివోర్ టు కార్నివోర్స్. సో యానిమల్స్ నీడ్ ఫుడ్ టు గ్రో. మనం ఇప్పుడు ఏం చదువుకుందాం, యానిమల్స్ నీడ్ ఫుడ్ టు గ్రో. ఆల్ యానిమల్స్ నీడ్ ఫుడ్ ఫర్ గ్రోత్. యానిమల్స్కి ఏం చేయాలి, గ్రోత్ కోసం ఫుడ్ అనేది కావాలి. ఇఫ్ యూ న్యూ బోర్న్ పప్పీస్ ఆర్ నాట్ గివెన్ ఫుడ్ ఆన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ దే విల్ నాట్ గ్రో ఇన్ టు హెల్దీ డాగ్స్. న్యూ బోర్న్ పప్పీస్ ఉంటాయి కదా, న్యూ బోర్న్ డాగ్స్ ఏమయ్యాలి, దానికి ఫుడ్ రెగ్యులర్గా ఇవ్వకపోతే ఏమవుతుంది, దే విల్ నాట్ గ్రో హెల్దీ డాగ్స్. హెల్దీగా అవి పెరగవు. యానిమల్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో నీడ్ ఫుడ్ టు స్టే హెల్దీ. యానిమల్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ లాగానే యానిమల్స్ కూడా హెల్దీగా ఉండాలంటే ఫుడ్ అనేది కావాలి. ఇక్కడ పప్పీస్ ఇచ్చాడు, ఫిగర్ చూడండి. పప్పీ ఇచ్చాడు, ఒక డాగ్ ఇచ్చాడు. సో పప్పీ అనేది మనకు బేబీ పప్పీ అనేది మనకు ఫుడ్ సరిగా వేయకపోతే ఎలా ఉంటుంది అనేది ఫిగర్లో చూడండి. సో మనం ఫుడ్ సరిగా వేయకపోతే ఇలా ఉంటుంది. ఫుడ్ సరిగా ఇస్తే నార్మల్గా బయట డాగ్స్ని చూస్తుంటాం కదా, అలా ఉంటుంది. నెక్స్ట్ we discuss about animal need food for energy. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, యానిమల్ నీడ్ ఫుడ్ ఫర్ గ్రో. అంటే పప్పీ డాగ్కి మనం ఫుడ్ ఇవ్వకపోతే అది గ్రో ఎలా అవుతుంది అనేది ఇచ్చాడు. ఇన్ కేస్ ఫుడ్ మనం తినకపోతే, యానిమల్స్ ఫుడ్ తినకపోతే ఎనర్జీ వస్తుందా, ఎనర్జీ రాలేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ది హార్స్, ఎలిఫెంట్, డాంకీ అండ్ క్యామల్ ఆర్ యానిమల్స్ దట్ డూ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఏం చేస్తాయి, హార్స్, ఎలిఫెంట్, డాంకీ అండ్ క్యామల్ చాలా వర్క్ చేస్తాయి. దే నీడ్ ఎనర్జీ టు డూ వర్క్. ఏం కావాలి దానికి, వర్క్ చేస్తాయి కదా, ఆ వర్క్ చేయడానికి ఏం కావాలి, ఎనర్జీ. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, దే గెట్ దిస్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ, ఫుడ్ తీసుకోవడం వల్ల ఎనర్జీ అనేది వస్తుంది. ద పీపుల్ హూ కీప్ డొమెస్టిక్ యానిమల్స్ ఫీడ్ దెమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. డొమెస్టిక్ యానిమల్స్ అంటే మనం చుట్టుపక్కల మనం పెంచుకున్న యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. సో వాటిని ఏం చేస్తారు, పీపుల్ ఫీడ్ దెమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. దాంట్లో ఫుడ్ ఇచ్చేసి దాంతో మనం వర్క్ చేయించుకుంటాము. ఇఫ్ యానిమల్స్ ఆర్ నాట్ గివెన్ సఫిషియంట్ ఫుడ్ దే మే బికమ్ వీక్ అండ్ డై ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్. ఏం చేస్తాయి, మనం సఫిషియంట్ ఫుడ్ ఇవ్వలేదు అనుకో యానిమల్స్కి, అప్పుడు ఏం చేస్తుంది, దే బికేమ్ వీక్ అయిపోతాయి, సమ్ టైం చనిపోతాయి. సో అందుకే మనం ఏం చేయాలి, డొమెస్టిక్ యానిమల్స్కి రెగ్యులర్గా ఫుడ్ ఇస్తూ ఉండాలి. Animals need food for protection from different diseases. So animals need food to grow. Animals need food for energy. Animals need food for protection from different diseases. So ఏమంటారు ఇక్కడ, డిఫరెంట్ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి కూడా యానిమల్స్ ఫుడ్ అనేది కావాలి. లైక్ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ సఫర్ ఫ్రమ్ డిఫరెంట్ డిసీజెస్. మనం ఎలాగా సఫర్ అవుతున్నాం డిఫరెంట్ డిసీజెస్కి, అలా యానిమల్స్ కూడా డిఫరెంట్ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు ఫైట్ అగైన్స్ డిసీజెస్ దే రిక్వైర్ ఫుడ్. అంటే మనము హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తాము, మన డిసీజ్ వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు మెడిసిన్ వేసుకుంటాం. అది మెడిసిన్ వేసుకున్నా మనం వీక్గానే ఉంటాం. అప్పుడేంటి, ఫుడ్ సరిగా తీసుకుంటే దాని నుంచి త్వరగా ఏమవుతుంది, ఆ డిసీజ్ నుంచి త్వరగా కోలుకుంటాము. బట్ ఇన్ ఆర్డర్ టు గో టు యానిమల్స్ ఏంటి, యానిమల్స్ ఫుడ్ సరిగా తీసుకుంటే ఆ డిసీజ్ నుంచి
కాపాడుకోవచ్చు మనం. సో ఏమిచ్చారు ఇక్కడ, యానిమల్స్ నీడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డిఫరెంట్ డిసీజెస్ అంటే అది రెగ్యులర్గా టైం టు టైం ఫుడ్ తీసుకుంటే డిఫరెంట్ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది. Do you know at present there are more than million animals species extinguished on the earth? ఏమన్నాడు, at present there are more than a million animal species extinguished on the earth. ఎందుకు animal species అనేవి అంతరించిపోయాయి? బికాస్ ఆఫ్ lack of food and lack of water and ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ రావడం వల్ల lack of animal species అనేవి అంతరించిపోయాయి. Next, we need to discuss about food habits of animals. So, different animals have different ways of eating. Different animals, different ways ఉంటాయి eating habits లో. సో అంటే మనలాగానే హ్యూమన్ బీయింగ్స్ కూడా కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది వెజ్ తింటారు. అలాగే animals కూడా different ways of eating అనేది ఉంటుంది. Eating habits depends on the shape of the mouth and jaws of the animals. ఏంటి ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? డిపెండ్స్ అపాన్ షేప్ ఆఫ్ ద మౌత్ యొక్క షేప్ని బట్టి అండ్ జాస్ ఆఫ్ ద యానిమల్స్ యొక్క జాని బట్టి మనకి ఈటింగ్ హ్యాబిట్స్, యానిమల్స్కి ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. దే ఆల్సో డిపెండ్ ఆన్ ది కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఈట్. ఏంటి ఇంకా దేనిపై డిపెండ్ అయి ఉంటాయి? తినే ఫుడ్ని బట్టి కూడా అవి ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. దే ఆల్సో డిపెండ్ ఆన్ ది కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఈట్ అంటే అవి తినే ఫుడ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటాయి. డిపెండింగ్ అపాన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్ యానిమల్స్ హావ్ బీన్ డివైడెడ్ ఇంటూ ఫాలోయింగ్ కేటగిరీస్. డిపెండింగ్ ఆన్ ది ఫుడ్ అంటే అవి తీసుకునే ఫుడ్ని బట్టి యానిమల్స్ని సమ్ కేటగిరీస్గా డివైడ్ చేశారు. అవేంటో చూద్దాం ఇప్పుడు. అవేంటి? హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో దీని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా మనం కొంచెం డీటెయిల్గా వాటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ హెర్బివోర్స్. హెర్బివోర్స్ మీన్స్ ఓన్లీ గ్రాస్ మాత్రమే తినే వాటిని హెర్బివోర్స్ అంటారు. ఏంటి హెర్బివోర్స్ అంటే? ప్రీవియస్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం కదా. హెర్బివోర్స్ అంటే గ్రాస్ ఈటింగ్ ఎనిమల్స్ ఆర్ కాల్డ్ herbivores. So the animals which depend on green matter, mainly grass or green plants for their food, are called herbivores. Ikku ade ichchadu. The animal which depend on green matter or mainly grass or green plants for their food are called herbivores. ఏమంటున్నాడు? గ్రీన్ లీవ్స్ కానీ గ్రీన్ ట్రీస్ కానీ తీసుకునే వాటిని herbivores అంటారు. ఎగ్జాంపుల్ కౌ, బఫెల్లో, ర్యాబిట్, ఎలిఫెంట్ ఎక్సెట్రా. ఏమన్నాడు? cow, buffalo, rabbit, elephant, etc. Next, they have strong and flat grinding teeth in the rear part of the jaw. అంటే దాని దవడలో ఎలా ఉంటుంది, దాని నోట్లో ఎలా ఉంటుంది, టీత్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఫ్లాట్ గ్రైండింగ్ ప్లాట్ ఉండడం వల్ల అవి గ్రాస్ని చూ చేసుకోగలుగుతున్నాయి. దీస్ టీత్ హెల్ప్ దీస్ యానిమల్స్ chew their food easily. chew అంటే నమలడం. సో దీస్ టీత్ హెల్ప్ దీస్ యానిమల్స్ chew their food easily. ఆ టీత్ గ్రైండింగ్ టీత్ ఉండడం వల్ల ఇంకోసారి ఫుడ్ని నమలడానికి ఈజీగా ఉంటుంది యానిమల్స్కి. దీస్ యానిమల్స్ బైట్ లీవ్స్ అండ్ గ్రాసెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద ఫ్రంట్ టీత్. ఏం చేస్తాయి? ఎలా బైట్ చేస్తాయి అంటే దాన్ని ఎలా బైట్ చేస్తాయి? గ్రాస్ని. గ్రైండింగ్ టీత్ ఉండడం వల్ల అవి చూ చేయగలుగుతున్నాయి ఫుడ్ని. బట్ బైట్ చేయడం ఎలా? ఫ్రంట్ టీత్ గ్రాస్ని, ప్లాంట్స్ని బైట్ చేస్తాయి. ది కౌ అండ్ బఫెలో ఫస్ట్ స్వాలో ద ఫుడ్ వితౌట్ చూయింగ్. ఏమన్నాడు? ఫుడ్ని చూయింగ్ తీసుకోకుండా తీసుకుంటాయి. ఆఫ్టర్ సమ్ టైమ్ దే బ్రింగ్ ద ఫుడ్ బ్యాక్ ఇన్ టు మౌత్ ఫ్రమ్ దేర్ స్టమక్ అండ్ బిగింగ్ టు చూ. ఏం చేస్తాయి కౌ అండ్ బఫెలో? ఫస్ట్ ఫుడ్ని డైరెక్ట్గా తీసేసుకుంటాయి, కడుపులోకి పంపించేస్తాయి. అంటే నమలకుండా డైరెక్ట్గా పంపించేస్తాయి. తర్వాత ఏం చేస్తాయి? ఆఫ్టర్ సమ్ టైం ఫుడ్ని బ్యాక్ తీసుకొచ్చుకుంటాయి, మౌత్లోకి తీసుకొచ్చుకొని స్టమక్ నుంచి మౌత్కి తీసుకొచ్చుకొని అప్పుడు నమిలి మింగుతాయి అవి. దాన్ని ఏమంటున్నాడు? డిస్కర్ చూయింగ్ ద కబ్. ఏమన్నాడు? చూయింగ్ ద కర్డ్. సో అంటే బ్యాక్ ఫస్ట్ నార్మల్గా గ్రాస్ని తీసేసుకొని స్టమక్లో తీసేసుకొని నెక్స్ట్ ఫ్రీగా ఉన్నప్పుడు అది ఆ స్టమక్ నుంచి రిటర్న్ మళ్ళీ మౌత్లోకి ఫుడ్ని తీసుకొని చూ చేసేదాన్ని ఏమంటున్నాడు? చూయింగ్ ద కర్డ్. Animals like rats, rabbits and squirrels have a pair of sharp and long front teeth in both upper and lower jaws. So animals like rat, rabbit and squirrels కి ఎలా ఉంటాయి? ఫ్రంట్ టీత్ అనే షార్ప్ అండ్ షార్ప్గా ఉంటాయి, లాంగ్ ఫ్రంట్ టీత్ అనే ఉంటాయి. సో దే బైట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అగైన్ అండ్ అగైన్. సో అందువల్ల ఏం చేస్తాయి? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని
బైట్ చేస్తూ ఉంటాయి. దాన్ని దాన్ని ఏమంటారు అగైన్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని బైట్ చేస్తూ ఉంటాయి ఎక్కువ. దాన్ని ఏమంటారు గ్రావింగ్ అని కూడా అంటారు.